ముగ్గురు కూతుళ్ళు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా? మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందమ్మా, మీ అమ్మకి ఏదన్నా అయి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్న దగ్గరే ఉంటానని చెప్పుకున్నాడు కూతురు. కానీ ఆ ఛాన్స్ నాకు దక్కలా, వెళ్ళిపోయాడు ఆయన. చిత్రం ఏంటంటే భార్య ముందు పోయేదంటే భార్య కంటే ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వారానికో 10 రోజులకో ఆమె వెళ్ళిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఒక 2 వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు. మంచి భక్తుడు, ఆత్మీయుడు, మోసపోయినవాడు, గాయపరచబడినవాడు, గుండె నిండిన వేదనతో యేసయ్యని పాటలలో మహింపరుచుకున్నవాడు. నీలాంటి వారికి నీడనివ్వదే, నీకున్న వేదన కంట చూడదే. స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే. శోకాల సంద్రంలో ఉంచి వేసెనే, శోకాల సంద్రంలో ఉంచి వేసెనే. నిదురలోనా ఆడు నిదురలోనా, నిదురలోన రంగుల లోకం చూశావా? మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా? ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా? కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా? కళ్ళు తెరచి చూసినప్పుడే కలయేనని తెలిసెనా? కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది. కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైన కరిగిపోనిది. నిదురలోనా పాడు నిదురలోనా. ప్రతి పాట ఒక ఆణిముత్యం.